ఎలక్షన్స్లో డబ్బులు తీసుకొని ఓటేసే వాళ్ళకి ప్రశ్నించే హక్కు ఉండదా? ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఒక నియోజకవర్గంలో. ఇప్పుడు కాసేపు అనుకుందాం, ప్రజలందరూ ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఓటేశారు అనుకుందాం. అప్పుడు నేను కూడా ఎమ్మెల్యేగా నిలబడతాను కదా. ఒక ఎమ్మెల్యేకి నెలకు సాలరీ అలవెన్సులు అన్నీ కలిపి నెలకు 3 లక్షలు వస్తాయి. ఎమ్మెల్యే పదవి అయిపోయిన తర్వాత జీవితాంతం నెలకు 50,000 నుండి 70,000 వరకు పెన్షన్ వస్తుంది. అలాంటప్పుడు నేను మీరు అందరు ఎమ్మెల్యేగా నిలబడతారు కదా. 2 లక్షల మంది ఓటర్లు ఉన్న ఒక నియోజకవర్గంలో ఒకే ఒక వ్యక్తికి ఎమ్మెల్యే అయ్యే అర్హత ఉంటుందా? చదువుకున్న వాళ్ళు, సమాజానికి మంచి చేయాలనుకున్న వాళ్ళు కనీసం 10% ఉంటారు. 2 లక్షల మందిలో 10% అంటే కనీసం 20,000 మంది ఉంటారు. ఇప్పుడు 20,000 మంది పోటీల నుంచి ఉంటే నేను ఎవరు కోటేయాలి? సరే, ఇంకా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ తీసుకుందాం. ఇంకో 10% 2,000 మంది ఉంటారు. ఇంకా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అసలు బాగా చదువుకున్న వాళ్ళు, సమాజం కోసం చచ్చిపోయే వాళ్ళు 20 మంది ఉంటారు. ఇప్పుడు ఆ 20 మంది పోటీల నుంచి ఉంటే ఎవరికి ఓటేయాలి? ఆ 20 మంది మధ్య కాంపిటీషన్ ఉంటుంది. ప్రజలకు 20 మంది ఆప్షన్స్ ఉంటారు. అప్పుడు ప్రజలు డబ్బులు తీసుకొని ఓటేస్తారు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు ఓటేస్తారు. ఇప్పుడు దీన్ని ఎలా మారుస్తారు? దీన్ని మనం మార్చలేం కదా. సో ఈ సిస్టమ్ అనేది డబ్బులు పంచడము, డబ్బులు ఇవ్వడం అనేది ఎప్పటికీ ఆగదు. మన సిస్టమే అలా ఉంది. మరి దీనికి సొల్యూషన్ లేదంటే ఒక సొల్యూషన్ ఉంది. నార్మల్గా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని మానిటరీ లిమిట్స్ పెడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రచారం కోసం ఫ్లెక్సీలు కట్టడానికి అలాగా ఒక 5 lakhs నుంచి 10 lakhs వరకు ఖర్చు పెట్టచ్చు అని ఒక లిమిట్ ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా 50 నుంచి 100 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి అంటే ఈ మానిటరీ లిమిట్స్ని తీసేయాలి. ఎవరైనా ఇంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు, బట్ గెలిచిన తర్వాత ఒక్క రూపాయి కూడా అవినీతి చేయకూడదు. అలా అవినీతి చేస్తే వాళ్ళ పదవి పోతుంది, వాళ్ళు జైలుకి వెళ్తారు. ఇది మాకు ఇష్టమే అని చెప్పి ఒక బాండ్ పేపర్ మీద సంతకం చేయించి వాళ్ళతో నామినేషన్ వేయించాలి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఖర్చు తక్కువ పెడతారు. ఎందుకంటే తర్వాత గెలిచిన తర్వాత దోచుకోవడం కుదరదు కాబట్టి. సో వాళ్ళు తక్కువ ఖర్చు పెడతారు. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఇదంతా ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు అని చెప్పి మీకు అనిపించవచ్చు. ఇప్పుడు మాత్రం ఏం జరుగుతుంది? ఇప్పుడు పోలీసులకు తెలియదా డబ్బులు తీసుకుంటుంది, ఖర్చు పెడుతుంది? ఎలక్షన్ కమిషన్కి తెలియదా? కోర్టుకు తెలియదా డబ్బులు పంచుతుంది, డబ్బులు తీసుకున్న విషయం? అందరికీ తెలుసు కదా. దీన్ని మార్చలేం. ఇక్కడ నా ఉద్దేశము డబ్బులు తీసుకొని ఓటేయండి అని చెప్పడం కాదు. డబ్బులు తీసుకోకండి. డబ్బులు తీసుకుంటే వాళ్ళు ఏదో ఒక రూపంలో రికవరీ చేస్తారు. నిజానికి 90% ప్రజలు డబ్బులు అడగరు. కొందరు తాగుబోతులు, చిల్లరగలు మాత్రమే డబ్బులు అడుగుతారు. మిగిలిన వాళ్ళు ఎవరు డబ్బులు అడగరు. ప్రజలు క్యాండిడేట్లే డబ్బులు ఇంటికి తీసుకొచ్చిస్తారు. ఇప్పుడు నాకు ఒక వ్యక్తి డబ్బులు తెచ్చి ఇచ్చాడు అనుకోండి, ఒక క్యాండిడేట్, నేను వద్దు అంటే అతను ఏమనుకుంటాడు? వీడు నా దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు అంటే వీడు నాకు ఓటు వేయడు అనుకుంటాడు. మళ్ళీ అదొక పంచాయతీ. సో ఈ డబ్బులు ఖర్చు పెట్టడం అనేది ఎప్పటికీ ఆగదు. డబ్బులు పంచడం, డబ్బులు ఇవ్వడం అనేది ఎలక్షన్స్లో, అంటే ఒక ప్రజాస్వామ్య దేశం అయ్యి ఉండి ఎలక్షన్స్ పెట్టి నాయకుడిని ఎన్నుకునే ఏ దేశంలో అయినా డబ్బులు ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అధికారం అంటే అందరికీ ఇష్టమే కదా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, కొందరు చదువుకున్న వాళ్ళు, మేధావులు ఏం చెప్తున్నారు? మీరు డబ్బులు తీసుకొని ఓటేస్తే మీకు ప్రశ్నించే హక్కు ఉండదు అని చెప్తున్నారు. మీకు ఉంటుంది. వాళ్ళు ఖర్చు పెడుతుంది ఆ పదవిని, ఆ పొజిషన్ని ఎంజాయ్ చేయడానికి. ఒక సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ ఎవరైనా సరే. ఇప్పుడు వాళ్ళు ఒక ఊరికి లేదంటే ఒక నియోజకవర్గానికి రాజులా ఉంటారు కదా. ఆ పొజిషన్ కోసం వాళ్ళు ఖర్చు పెడుతున్నారు, అంతే తప్ప దాచుకోవడానికో దోచుకోవడానికో కాదు. సో మీరు డబ్బులు తీసుకున్నా, డబ్బులు తీసుకోకపోయినా మీరు నిర్మోహమాటంగా వాళ్ళని ప్రశ్నించవచ్చు, అడగొచ్చు. అంటే మీకు రావాల్సిన సంక్షేమ పథకాలు కానీ, మన ప్రాంతానికి జరగాల్సిన అభివృద్ధి గురించి కానీ మనం వాళ్ళని అడగొచ్చు. ఓకే, ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు కొంచెం కాంట్రవర్షియల్గా అనిపించవచ్చు, బట్ ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఎవరి మనోభావాలు దెబ్బతింటే క్షమించాలి. ఓకే, థ్యాంక్ యూ.